హాయ్ అండి. ఒక కాజాల పట్టి, ఇలా కాజాల పట్టి వేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఈ విధంగా మనము మార్జింగ్ వదిలిపెట్టేసి ఈ విధంగా కొలుచుకోవాలి. ఫస్ట్ ఎక్కువ తక్కువగా ఉందా అనేది మనం చూసుకోవాలి. ఇది కరెక్ట్ గానే ఉంది. ఇది ఉక్స్ లూపుల పట్టి కదా, ఇక్కడ వరకు మార్జింగ్ వచ్చింది. లూపుల పట్టికి చూడండి, ఇక్కడ వరకు మార్జింగ్ వచ్చేసింది. సో మార్జింగ్ తో సహా మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు కాజాల పట్టి వేసేటప్పుడు ఇది మనం రెండు ఇలా పొరలు తీసుకొని, ఒకవేళ కింద నుంచి మనం ఇది పట్టుకొని, ఇది చూడండి, ఇది ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి ఈ విధంగా ఏది కూడా సాగిపించకుండా ఇలా అయితే మనం ఈ డాట్ ఉంది కదా, అది కిందికి పెట్టేసుకొని ఇలా కరెక్ట్ ఖర్చుతోటి ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇలా కట్ చేసుకోవాలి. అయితే ఒకవేళ మనకు కొలుచుకున్న తర్వాత, నెక్ని ఇలా కొలుచుకున్న తర్వాత, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా సెట్ చేస్తూ, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, మనం కరెక్ట్ గా ఇప్పుడు ఈ బ్లౌజ్ మాత్రం కరెక్ట్ గా వచ్చింది. కానీ కొన్ని బ్లౌజులకి కొంచెం నెక్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా మనకు ముందట లూజ్ గా ఉంటుంది అని అంటారు కదా, అలా ఉండకుండా ఉండడానికి ఇక్కడైతే కుట్టు ఉంది, ముందుకు తీసుకురా, ఇక్కడైతే కుట్టు ఉంది కదా, ఇక్కడ కాకుండా దీన్ని ఇంకా కొంచెం ఈ విధంగా అనుకోవాలి. ఒక ½ ఇంచ్, అంటే ఎంత లూజ్ ఉందో అంత. మనం చూడండి, ఇక్కడ ఉంటే ఇంత వస్తుంది. ఒకవేళ ఇక్కడ గనక కొంచెం అనుకుంటే ఇలా స్ట్రైట్ గా, అప్పుడు మనకి షోల్డర్ జారే ప్రసక్తి కూడా ఉండదు. అసలు షోల్డర్ జారదు, చాలా నీట్ గా ఉంటుంది, నెక్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కట్ చేసిన కటింగ్ లో కరెక్ట్ గా వచ్చింది కాబట్టి నేను కరెక్ట్ గా తీసుకుంటున్నాను. ఒకవేళ మీ కటింగ్ లో గనక ఆ విధంగా వస్తే ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. ఓకే.